నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చెవులో నొప్పి ఏదో ఒక వయసులో ఎప్పుడో ఒకసారి చెవిలో నొప్పి రావటం చాలా సర్వసాధారణం. ఈ నొప్పికి గల కారణాలేంటి? చాలామందికి చెవిలో గుబులు చేరుతుంది. గుబులంటే చెవిలోనే ఒక రకమైన ద్రవము ఉత్పత్తి అవుతుంది. అది ద్రవము జిగురుగా ఉంటుంది. ఇది ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే, చెవిలోకి ఏదైనా దుమ్ము ధూళి వెళ్ళినా, చిన్న చిన్న క్రీటకాలు చీమలు లాంటివి లోపలికి వెళ్ళినా, చిన్న చిన్న పురుగులు లాంటివి వెళ్ళినా ఆ జిగురులో చిక్కుకుపోతాయి. ఆ జిగురు లోపల నుంచి బయటికి కారిపోతుంది. మన రక్షణ కోసము ఆ భగవంతుడు సృష్టించిన రక్షణ వ్యవస్థే ఆ జిగురు లాంటి ద్రవము. ఆ ద్రవము గట్టిపట్టడం వల్ల గూబులు ఏర్పడుతుంది. చాలామంది స్నానం చేసిన తర్వాత చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఉయ్యాల్లో ఉండే పిల్లలకి ఇయర్ బడ్స్ తెచ్చి శుభ్రం చేస్తుంటారు. ఇయర్ బడ్స్ వాడకూడదని ముక్కు, చెవి, గొంతు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనుక ఎవ్వరూ కూడా ఇయర్ బడ్స్ కొనద్దు, వాడద్దు. ఎందుకంటే ఇయర్ బడ్స్ లోపల పెట్టిన సమయంలో బయటకు వస్తున్న ఆ జిగురు లాంటి ద్రవం లోపలికి వెళ్తుంది. లేదు అక్కడ గుబులు ఏర్పడి ఉంటే, గడ్డగట్టి ఉంటే ఆ ద్రవం, దాన్ని ఇయర్ బడ్తో లోపలికి పొడిచిన వాళ్ళం అవుతాం. కనుక ఎవ్వరూ కూడా ఇయర్ బడ్, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాడటము అవివేకము, వాడకూడదు. చాలామంది గుబులు ఉన్నా లేకపోయినా ఒక అలవాటుగా చెవులోకి రకరకాల వస్తువులు పెట్టి తిప్పుతుంటారు. ఇదొక చెడు అలవాటు. గుబులు లేకపోయినా, దురద లేకపోయినా, ఏమీ లేకపోయినా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో బీడీలు, సిగరెట్లు, చుట్టలు తాగేవాళ్ళు, వాళ్ళ దగ్గర అగ్గిపెట్టి ఉంటుంది, మ్యాచ్ బాక్స్, అగ్గిపూల తీసి తిప్పుతుంటారు. ఇంకా కొంతమంది ఆడపిల్లలైతే నల్లగా ఉండే పక్క పిన్నులు అంటారు, లేదు సేఫ్టీ పిన్నులు ఉంటాయి, ఆ సేఫ్టీ పిన్నులు పెట్టి చెవిలో తిప్పటం. ఇంకా కొంతమంది అయితే మేకులు దొరికితే మేకులు చెవిలో పెట్టి తిప్పుతారు, పుల్లలు పెట్టి తిప్పుతూ ఉంటారు. టూత్ పిక్స్ ఉంటాయి, ఆ టూత్ పిక్స్ పెట్టి చెవిలో లోపల పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇక ద్విచక్ర వాహనాలు, బైకులు నడిపేవాళ్ళు అయితే వాళ్ళు ఎవరి కోసమైనా వేచి ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఇంటి కింద బైక్ మీద ఉంటారు, పైనుంచి ఇల్లు దిగి వచ్చి బైక్ ఎక్కే వరకు అక్కడ కూర్చుని ఆయన దగ్గరున్న బైక్ కీ ఉంటుంది, తాళం చెవి పెట్టి చెవిలో తిప్పుతూ ఉంటారు. అంటే ఒక అలవాటుగా మారిపోతుంది. ఎవరూ కూడా ఇటువంటి వస్తువులు పెట్టి చెవిలో తిప్పకూడదు. గుబిలి మీ అంతటికి మీరు తీయటానికి ఎటువంటి ప్రయత్నము చేయకూడదు. దానివల్ల గుబులు ఇంకా లోపలికి తోస్తుంటారు. సున్నితమైన కర్ణభేరి పగిలిపోయి రంధ్రం ఏర్పడి చెవి నుంచి చీము గారే అవకాశం ఉంది. ఇక కొంతమంది గ్రామాల్లో, పట్టణాల్లో కూడా గుబులు తీస్తామని వాళ్ళు ఇళ్ళమ్మడి తిరుగుతుంటారు, కూర్చుని గుబులు తీస్తామంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారా అంతే సంగతులు. మీ చెవు ఖరాబ్, తర్వాత చెవుడు వస్తుంది. కనుక ఎవ్వరూ కూడా గుబులు తీస్తామనే వారి దగ్గరికి వెళ్ళకూడదు. మీ చెవుకి, కర్ణబేరికి అపాయం జరుగుతుంది. ఒకవేళ గుబులుండి దురద పుడుతుంది, నొప్పి వచ్చింది, ముక్కు, చెవి, గొంతు డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
కొన్ని సందర్భాల్లో గూబులు బాగా గట్టిపడిపోయి ఉంటుంది, తీయటానికి కూడా రాదు, చెవికి అతుక్కుపోయి ఉంటుంది. అటువంటి సందర్భాలలో ఈఎన్టీ డాక్టరు లోపల చెవిలో చుక్కలు మందేస్తాడు. ఇవి మార్కెట్లో కూడా లభిస్తాయి, మనం సొంత వైద్యాలు చేయకూడదు. వ్యాక్స్ సాల్వ్, WAXSOL. అయితే అది ముక్కు చెవి డాక్టర్ చేయవలసిన పని మన సొంత వైద్యంగా మనంగా తీసుకోకూడదు. అది కర్ణబేరి రంధ్రం పడే అవకాశం ఉంది. ఒకరోజు చెవిలో చుక్కలు వేసిన తర్వాత 2 చెవులు అవసరమైతే 2 చెవులు, మరుసటి రోజు కొన్ని ప్రత్యేక పరికరాలు ఉంటాయి. చెవిలో లైట్ వేసుకుని ప్రత్యేక పరికరాలు వినియోగించి కర్ణబేరికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా, రంధ్రము పడకుండా ఆ విధంగా ముక్కు చెవి గొంతు డాక్టర్లు గూబులను శుభ్రం చేస్తారు. ఉన్నా లేకపోయినా 6 నెలలకు ఒకసారి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది. దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళి పళ్ళపై ఉండే గారం తొలగించుకోండి. అలాగే 6 నెలలకు ఒకసారి ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కుటుంబ సమేతముగా ఇంట్లో వాళ్ళందరూ కూడా చెవు శుభ్రం చేసుకుని ఆ గూబులు తొలగించుకోవటం వల్ల బాగా వినపడుతుంది. చెవు నిండా గూబులుంటే సరిగా వినపడదు. కొంతమంది సెల్ ఫోను ఒక చెవిలో పెట్టుకుంటే వినపడుతుంది, ఇంకో చెవిలో పెడితే వినపడదు. దీనికి కారణం ఏంటంటే చెవు నిండా గూబులు నిండిపోయి ఉంటే ఆ ధ్వని తరంగాలు సరిగా మనకు వినపడవు. ఇక షుగర్ ఉన్న వాళ్ళకి చెవి లోపలి భాగంలో కురుపులు వచ్చే అవకాశం ఉంది. ఆ కురుపులు వచ్చినప్పుడు కూడా చెవిలో నొప్పి వస్తుంది. ఇక విమానం ఎక్కేటప్పుడు, విమానము గాలిలోకి ఎగురుతున్నప్పుడు, విమానము గాలిలోంచి నేల మీదకి దిగుతున్నప్పుడు ఆ విమానంలో ఉన్న చిన్న పిల్లలు కెవ్వమని కేక పెడతారు. చిన్నపిల్లలందరూ ఏడుపు లంకించుకుంటారు. ఎందుకంటే ముక్కు నుంచి చెవుకి ఒక నాళం ఉంటుంది. వైద్య పరిభాషలో ఈ నాళము పేరు యూస్టేచియన్ నాళము అంటారు. యూస్టేచియన్ నాళము మూసుకుపోవటం వల్ల, చెవిలో తీవ్రమైన నొప్పి రావటం వల్ల విమానము గాలిలోకి ఎగిరేటప్పుడు, గాలిలోంచి భూమి మీదకి వచ్చేటప్పుడు పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తారు. అందుకని పిల్లలకి ఏం చేయాలంటే మనం చెవిలో దూది పెట్టాలి. అది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా జరుగుతుంది. చెవిలో నొప్పి వస్తుంది విమానం గాలిలోకి ఎగిరేటప్పుడు, దిగేటప్పుడు కూడా. అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మనము గతంలో విమానాల్లో చాక్లెట్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వటం మానేశారు. ఆ చాక్లెట్లు చప్పటించడం, లేకపోతే ఈ చెవి నొప్పిని అధిగమించడానికి నోరు తెరవటం మూయటం, తెరవటం మూయటం, అలా చేయటం ద్వారా ఈ యూస్టేచియన్ నాళము మళ్ళీ యథాతథ స్థితికి వస్తుంది. దగ్గు, పడిశము, జ్వరము, ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు కూడా గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు అంటే నీరు కారతంతో పాటు చెవులో కూడా నొప్పి వస్తుంది. ఎందుకంటే ముక్కు నుంచి చెవుకి కనెక్షన్ ఇచ్చే యూస్టేచియన్ నాళము మూసుకుపోవటం వల్ల చెవులో నొప్పి పిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకు కూడా రావచ్చు. కొంతమందికి ముక్కు బ్లాక్ అయినప్పుడు, ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు చెవిలో నొప్పి వస్తుంది. ఈ ముక్కు దిబ్బడ నివారణకు ఒక స్ప్రే ఉంది, డియోనేస్, DUONASE. డియోనేస్ అనే స్ప్రే ముక్కులో కొట్టడం వల్ల ఎప్పుడైతే ముక్కులోంచి గాలి ఆడుతుందో ఆటోమేటిక్గా ముక్కు నుంచి చెవికి కలిపే యూస్టేచియన్ నాళము కూడా అది శుభ్రపడి
చెవిలో నొప్పి తగ్గుతుంది. చెవిలో నొప్పి వచ్చినప్పుడు కొంతమంది యాంటీబయాటిక్ చుక్కలు సొంత వైద్యం చేస్తారు. సిప్లాక్స్ ఇయర్ డ్రాప్స్ అని సొంతంగా వాడేస్తుంటారు. అది మంచిది కాదు. చెవి నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ముక్కు చెవి గొంతు డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటళ్ళు, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారు. ప్రైవేట్లో కూడా ఈఎన్టీ డాక్టర్లు మండల కేంద్రాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాలు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తగు వైద్యం చేయించుకోవాలి కానీ సొంత వైద్యాలు వద్దు. పూర్వకాలము మా అమ్మమ్మ తరంలో ఆమె ఏం చేసేదంటే నూనె కాసి చెవిలో నూనె పోసేది. చెవిలో నూనె పోస్తే గూబులేదన్నా ఉంటే మెత్తబడి దానంతరకదే వచ్చేస్తుందని వాళ్ళ అభిప్రాయం. కనుక చెవిలో నూనె పోయటం మంచిది కాదు. దానికి ఎటువంటి శాస్త్రీయత లేదు. ఇది కాలము చెల్లిన అశాస్త్రీయ విధానము. ఎవరూ కూడా చెవులలో ఏ రకమైన నూనె, కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ ఏదీ పొయ్యొద్దు. సొంత వైద్యము చేటు తెచ్చి పెడుతుంది. కనుక ఎవరికి చెవి నొప్పి వచ్చినా ఈఎన్టీ ముక్కు చెవి గొంతు డాక్టర్ని సంప్రదించాలి. పొద్దుపోవటం లేదు అని చెవిలో వివిధ వస్తువులు పెట్టి తిప్పటం మానుకోండి. అలాగే కొనసాగిస్తే మీ కర్ణబేరికి రంధ్రం పడి చెవిలో చీము కారే పరిస్థితికి దారి తీస్తుందని గమనించండి. చెవిలో నొప్పి అంటే సొంత వైద్యము మీకు చేటు తెచ్చి పెడుతుందని గమనించండి.